అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఈరోజు మీకు శారీస్ చూపించేది మంగళగిరి అయితే అస్సలు కాదు. ఇవాళ ఏంటంటే కార్తీక సోమవారం కాబట్టి ఏదో అట్లా కట్టుకున్నా. ఇవాళ మీకు చూపించే శారీస్ వచ్చేసి కోరా సిల్క్కి మనకి పైతాని బోర్డర్స్ వచ్చినవి, న్యూ స్టాక్ అండ్ వేరే కొన్ని సెమీ బనారస్ అండ్ బనారస్ శారీస్ ఉన్నాయి. అవన్నీ ఒకటొకటి చూపిస్తాను. ఫస్ట్ సెట్ మనం చూసేది వచ్చేసి మంచి పార్టీ వేర్ కోరా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన సెల్ఫ్ ఇట్లా మనకి యాంటిక్ చిన్న చిన్న డాట్స్ లాగా పోల్కా డాట్స్ వచ్చి ఆ తర్వాత పైతాని బార్డర్ అనేది ఈక్వల్గా ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇంచెస్ వరకు పైన వైపు అండ్ కింద వైపు ఉంది. సో దీనికి మల్టీ కలర్ ఏదన్నా మంచి బ్లౌజ్ అట్లా డిఫరెంట్గా కూడా మీరు ఫ్లాన్ చేయొచ్చు. కంప్లీట్ పార్టీ వేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది. సో ఏజ్ వైజ్ కూడా మీరు చూసుకోండి. హ్యాండిల్ చేస్తారంటే ఏజ్ గ్రూప్ అయినా హ్యాండిల్ చేయొచ్చు స్టెప్స్ పెట్టుకొని, లేదు సింగిల్ ఇట్లా ఫ్లాన్ చేస్తా అంటే కూడా ఇట్స్ అప్ టు యూ, ఫ్లాన్ చేయొచ్చు. అప్పుడు మాత్రం ఏంటంటే దీంట్లో బ్లౌజే మీరు ప్రిఫర్ చేయాలి. సెల్ఫ్ ఉండడం వల్ల మనకి ఎక్కువ ఇట్లా ట్రాన్స్పరెంట్ లాగా అనిపించదు. సింగిల్ కూడా వేసుకోవచ్చు. ఎల్లోకి ఎల్లోనే ఇట్లా బ్లౌజ్ అక్కడ కూడా చాలా మెత్తటి క్లాత్ ఇవ్వడం జరిగింది. బ్లౌజ్కి వచ్చేవరకు కింద బార్డర్ కూడా కనిపిస్తుంది కదా, యాంటిక్లో అట్లా ఎండ్ అవుతుంది. మంచి ప్యాటర్న్ పెట్టుకొని ఇదే బ్లౌజ్ వేసుకొని ట్రాన్స్పరెంట్గా సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు. లేదు అంటే స్టెప్స్ పెట్టుకుంటే ఏజ్ గ్రూప్ అయినా హ్యాండిల్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 3950. ఇప్పుడు పైతాని శారీస్ కానీ బార్డర్స్ కానీ చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఇప్పటివరకు ఇంకెవరైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూసే కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్, గోల్డ్ స్పాట్ కలర్ అంటాం కదా, ఆరెంజ్కి కూడా సేమ్ బార్డర్స్లో ఆల్మోస్ట్ అవే కలర్స్ వచ్చినాయి, కొంచెం అటు ఇటు. బట్ బార్డర్ అయితే పెద్దగా అయితే లేదు. మొన్నదాకా మనకు కంప్లైంట్ ఉండే కదా, రీసెంట్గా చేయించిన దాంట్లో కూడా పైతాని బార్డర్ చాలా పెద్దగా వచ్చింది. సో వేరాజ్ దీంట్లో చాలా చిన్న బార్డర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. సో ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మనం సెల్ఫ్ బ్లౌజ్ ఇదే వేసుకుంటే సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు. ఇంకొకసారి కూడా చెప్తున్నా, లేదు మల్టీ కలర్ ఏదైనా ట్రై చేసినప్పుడు అది ఇట్స్ అప్ టు యూ. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారో చూసుకొని, ట్రాన్స్పరెంట్ అయితే ఉంది చూసుకోండి. ఇప్పుడు మనం చూసే కలర్ వచ్చేసి ఆనంద బ్లూ. సేమ్ అదే కాంబినేషన్, బూటా ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి సిల్వర్, అంటే ఇందాక దాంట్లో కొంచెం గోల్డ్ యాంటిక్ లాగా కనిపించింది, వేరాజ్ దీంట్లో మాత్రం సిల్వర్ బూటీ లాగా ఉంది. చిన్న పోల్కా డాట్స్ యాక్చువల్గా. అండ్ పైతాని బార్డర్ కూడా పైన వైపు అండ్ కింద వైపు. ఇందాక ఆరెంజ్లో కొంచెం మిక్స్ అయినట్టుగా వచ్చింది సిల్వర్, వేరాజ్ దీంట్లో సిల్వర్ ఎలివేట్ అవుతుంది. సో మంచి పార్టీ వేర్ కావాలి కొంచెం రిచ్నెస్గా అంటే ఇవి ప్రిఫర్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 3950. నెక్స్ట్ చూద్దాం. నెంబర్ 4 వచ్చేసి మంచి రెడ్ కలర్లో వచ్చింది, పైతాని కంప్లీట్ రెడ్ కలర్లో. అండ్ దీంట్లో కూడా మనకి సిల్వర్ బూటా లాగా కనిపిస్తున్నాయి, కొంచెం మరీ లైట్ కాదు మరీ డార్క్ కాదు. అండ్ ఇది వచ్చేసి పళ్ళు, కింద బ్లౌజ్. ఎప్పుడైనా ఇట్లాంటి స్టిఫ్ శారీస్ ఆర్ ఇట్లా ఉంటుంది కోరా సిల్క్ లేకపోతే ఇట్లా ఆర్గెన్జా టైప్ ఇట్లాంటి శారీస్ ఏంటంటే వేసుకుంటే సింగిల్ స్టెప్ వేసుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా త్రూ అవుట్ ది డే క్యారీ చేయొచ్చు, ఆర్ఎల్స్ మొత్తం కంప్లీట్ స్టెప్స్. కానీ 2 పెడతారు కదా, అట్లా 2 పెట్టేసి వదిలేస్తే ఏంటంటే మనము బాడీ ఉన్నదానికంటే ఇంకా ఎక్స్ట్రీమ్ బయటికి రావడం వల్ల ఇంకొంచెం లావు కనిపిస్తాం. ఇక్కడ అడిషనల్ వస్తుంది, ఇదంతా కూడా అడిషనల్ రావడం వల్ల టూ మచ్ ఉన్నదానికంటే లావు కనిపిస్తాము. కాబట్టి అట్లా కట్టుకోకుండా అవాయిడ్ చేస్తేనే బాగుంటాయి ఇవి. శారీ నెంబర్ 5 అండ్ ఈ సెట్లో లాస్ట్ ఇది వచ్చేసి కలర్ రాయల్ బ్లూ. రాయల్ బ్లూలో పైతాని వచ్చింది, కోరా సిల్క్ ఫ్యాబ్రిక్. ఎడ్జ్లో మనకి పైతాని బార్డర్ అనేది ఇన్బిల్ట్ లానే వస్తుంది. సపరేట్ కుట్టు అంటాం కదా, అడిషనల్ కుట్టులా కాదు, ఇన్బిల్ట్ లానే వస్తుంది పైన వైపు అండ్ కింద వైపు. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ వర్క్కి వచ్చే వరకు ఏంటంటే మంచి సాఫ్ట్ క్రేప్ లాగా ఉంది, మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్గా ఉంది టెక్స్చర్. వెరాజ్ ఇది మనకి ఎట్లా ఉంటుందో తెలుసు కదా, కోరా అంటే కొంచెం ఇట్లా ఉంటుంది కదా, అట్లా లేదు, అది మెత్తగా ఉంది బ్లౌజ్. సో అది ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసే సెట్లో ఏంటంటే సిల్వర్ ఫ్లాషీగా కనిపిస్తుంది, బికాస్ ఇప్పుడు వచ్చే దాంట్లో ఆల్మోస్ట్ సిల్వర్ డామినేట్ చేస్తుంది. ఇదివరకు మొత్తం మనకి గోల్డ్ వచ్చేది కదా, ఇప్పుడు కంప్లీట్ సిల్వర్ వస్తుంది. అండ్ ఈ జకార్డ్ ప్యాటర్న్ రావడం వల్ల మీకు ఫ్లాషీగా కూడా కనిపిస్తుంది. బట్ ఇవి కూడా ఇప్పుడు ఫ్యాషన్లో ఉన్నాయి, మీకు ఆల్మోస్ట్ బయట కూడా ఇవే కనిపిస్తుంటాయి. కాకపోతే క్వాలిటీ వైజ్ ఒక్కొక్కటి డిఫర్ అవుతుంది. దీని క్వాలిటీ వచ్చేసి 2500 వర్త్వి. ఇట్లా కంప్లీట్ ఒక 75% ఆఫ్ కంప్లీట్ జకార్డ్ వచ్చేసి కింద బార్డర్ మనకి ఈ విధంగా ఉంది, పైన అసలు చాలా చిన్న బార్డర్. ఈ ఒక్కటి శారీ ఇట్లుంది, వేరే ఉన్నట్టుంది, చూద్దాం. తర్వాత ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. సో కొంచెం వెయిట్ ఉంటుంది శారీ, మరీ లైట్ వెయిట్ అని చెప్పట్లేదు. అండ్ సింగిల్ మనం వేసుకుంటే ట్రాన్స్పరెంట్ అడిగారు కదా, ఈ విధంగా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2500. కాంబినేషన్ వచ్చేసి సిల్వర్ విత్ పింక్, వెరాస్ దీని పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూలో వచ్చింది. సో నెక్స్ట్ దీంట్లో ఇవి వేరే ప్యాటర్న్లో ఉన్నాయి. ఎల్లో పైన కంప్లీట్ సిల్వర్ ఇట్లా వచ్చేసి మొత్తమే ఓపెన్ అయింది. ఓకే, జకార్డ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా కంటిన్యూగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఉల్టా పట్టుకున్నాం బికాస్ చిన్న బార్డర్ పైన వైపు కదా, చిన్న బార్డర్ పైన వైపు అండ్ పెద్ద బార్డర్ వచ్చేసి కింద వైపు ఈ విధంగా. సో శారీ మొత్తం కూడా ఎల్లో కాంబినేషన్ అండ్ పళ్ళు బ్లౌజ్ చూద్దాం. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ ఉందా,
చెక్ చేయలేదు, ఇందాకే ఓపెన్ చేసినాము. సో ఇది బ్లౌజ్. సో దీంట్లో వేసుకోవచ్చు. బట్ ఒకటి ఏంటంటే ఇట్లాంటి శారీస్ కట్టుకున్నప్పుడు ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి మంచి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, మనకి సిల్వర్ జ్యువెలరీ అంటాం కదా, దానికి మెటల్ జ్యువెలరీ, దాంట్లో కలర్స్ వచ్చినాయి పాపప్ అయినట్టుగా, బ్లూ, రెడ్, గ్రీన్ ఇట్లా కూడా వస్తున్నాయి, సిల్వర్ అండ్ అవి మిక్స్ వస్తున్నాయి. లేదంటే థ్రెడ్ వర్క్వి బీడ్స్ లాగా డిఫరెంట్గా వేసుకుంటే ఈ శారీస్కి ఇంకా యూనిక్నెస్ లాగా ఉంటుంది. అండ్ వీట్ ప్రైస్ వచ్చేసి 2500. దీంట్లో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ శారీ చూపిస్తాను. 2 అయిపోయినాయి, ఇప్పుడు థర్డ్ శారీ కాంబినేషన్ పీచ్ విత్ బ్లూ. సో ఇది కూడా ఎక్కువ ఓపెన్ చేయట్లేదు బికాస్ అందులో ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ చూపించిన ప్యాటర్న్ నుంచి కంటిన్యూ అయ్యేది ఇదే కాంబినేషన్. సో ఇంతవరకు మాత్రమే చూపిస్తా. ఇది పీచ్ విత్ బ్లూ. సో దీంట్లో నంబర్ 3 అండ్ దీని పళ్ళు, బ్లౌజ్ ఇది. సో ఫ్లాషీగా ఉన్నాయి అని చెప్తున్నాను, ఇంకోటి ట్రాన్స్పరెంట్ లేదు, కొంచెం బరువు అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇవి ట్రెండ్లో ఉన్నాయి, కొంచెం సిల్వర్ వేసుకోవడం ఎక్కువ ట్రెండీగా ఉంది అన్ని కలర్స్లో కూడా. మాట్లాడుతూ నంబర్ 4 ఇదే నంబర్ 4 కొంచెం మాట్లాడితే చాలు ఏమవుతుంది నా ఏమంటారు మెమరీ పవర్ మొత్తం. ఓకే, చిన్న బార్డర్ పైన ఆరెంజ్ విత్ బ్లూ. సో ఏ ఏజ్ గ్రూప్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే గోల్డ్ వేసుకుంటే చాలా ఆడ్గా ఉంటుంది అనమాట. ఆరెంజ్ మరి ఎక్కువసేపు అసలు చూపించలేదు. 1 సెకండ్, అసలు స్క్రీన్ షాట్ కూడా టైం వేస్ట్లో ఏం సంగతి అంటారా ఇది నన్ను. ఇదిగోండి ఇది. సో వీడికి మంచి ఆపోజిట్ కలర్ కాంట్రాస్ట్ బీడ్స్ వేసుకోవడము, లేకపోతే మనకి మెటల్ జ్యువెలరీ లేకపోతే సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటే బాగుంటాయి ఇట్లాంటి శారీస్కి. అండ్ దీంట్లో 5th శారీ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్కి బ్లూ కాంబినేషన్ ఈ విధంగా ఉంది. సో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బార్డర్ ఎట్లా కనిపిస్తుందో అదేలాగా ఉంటుంది. ఇది నంబర్ 5 శారీ. నెక్స్ట్ వేరే చూద్దాం. మనము 3200లో బనారస్ ఫ్యాబ్రిక్ జస్ట్ నిన్నగాక మొన్న కదా చేసినాము. సో దాంట్లో భాగంగా ఇవి కూడా యాడ్ అయిన ఉండే. అయితే ఇందులో పీచ్ అండ్ ఇంకో కలర్ అయితే సేల్ అయిపోయింది. ప్రస్తుతానికి మంచి తెలంగాణ పింక్ కలర్ కంప్లీట్ మోనో లాగా ఈ డ్రాప్స్ డిజైన్ ఇట్లా వస్తుంది. అండ్ ఎడ్జ్లో ఇది ఈ విధంగా ఇక్కడ పీకాక్స్ కానీ ఇక్కడ ఎలిఫాంట్స్ ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కంప్లీట్ శారీ మోనో కలర్ లాగానే ఉంటుంది. మంచి ఫాలింగ్ మెటీరియల్, మంచి బనారస్ రిచ్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ కూడా ఈ మోనో లానే ఉంటుంది. సో ఒకసారి ఇట్లానైనా వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నేవీ బ్లూ కానీ బ్లాక్ అయితే మరి బాగోదు, కానీ డార్క్ నేవీ బ్లూ, రాయల్ బ్లూ ఆర్ గ్రీన్ కూడా ఒక్కోసారి ట్రై చేయొచ్చు దీనికి కాంట్రాస్ట్ లాగా. దానిపైన అయితే కొంచెం సిల్వర్ బూటీ ఉన్నా ప్లేన్ ఉన్నా కూడా బాగానే ఉంటాయి. సో అట్లాంటి ఫ్లాంట్ చేయొచ్చు అని చూపిద్దామని చెప్పేసి ఈ ఎక్స్క్లూజివ్గా ఉన్న ఒక శారీ మీకు చూపించడం జరుగుతుంది. సో ఇది చూసిండ్రా, ఇది ఫాల్ కూడా చాలా బాగుంది కదా, లైక్ ఎక్కువ హెవీ అయితే లేదు. బ్లౌజ్ తీసినాకైతే కొంచెం వెయిట్ కూడా మనకు తగ్గుతుంది. తర్వాత సెమీ బనారస్లో కూడా ఇంకొక న్యూ కలర్ యాడ్ అయింది. అది వచ్చేసి దీంట్లో నేను ఇంకా రీస్టాక్ ఆర్డర్ ఉందన్నమాట, బికాస్ నాకు ఇది బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. సో ప్రస్తుతానికైతే మీకు శాంపుల్ అనుకోవచ్చు, ఒకటి చూపిస్తున్నాను. తర్వాత దీంట్లో ఎట్లాగో ఆర్డర్ పెట్టినా కాబట్టి ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ మీకు వీడియో ద్వారా చెప్తాను. సో కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ దానికి మేము స్టిక్కర్లు కూడా తీయలేదు ఎందుకంటే చెప్పిన కదా స్టాక్ రాగానే మీకు ఇవాళనే చేసేద్దాం వీడియో. సో అమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతం అయింది, వ్రతం చూసుకొని వచ్చి ఇంకా అట్లనే హడావిడిగా చేసేయడం వల్ల కొంచెం సో శారీ వచ్చేసి గ్రీన్ కూడా రెగ్యులర్ గ్రీన్ కాదు, ఇది ఏమంటారు కూడా నాకు సీరియస్గా తెలియదు. ప్యారెట్ గ్రీన్ కాదు కానీ డిఫరెంట్ గ్రీన్, నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇది ఇట్లాంటి గ్రీన్ కలర్కి మనకి ఇక్కడ మాత్రం డార్క్ బాటిల్ గ్రీన్, ఇది కూడా ఒక 6 to 7 inches అంత బార్డర్ వచ్చింది. సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్, అందుకే ఎక్కువ దీంట్లో రీస్టాక్ చేస్తున్నాను. ఇది శాంపుల్ అనుకోవచ్చు యాక్చువల్గా. పైన వైపు ఆల్మోస్ట్ ఒక 2 to 3 inches అండ్ ఇక్కడ 6 to 7 inches ఆఫ్ బార్డర్. సెమీ బనారస్ 2200 ఉన్నాయి కదా దాంట్లో. సో ఇది కొత్త కలర్ యాడ్ అయింది. ఇంకా ఏ రీస్టాక్ అయినా కూడా కొన్ని చూపిస్తా. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసిండ్రా మస్తుంది ఇది. సో బ్లౌజ్ కూడా ఈ విధంగా బాగుంటుంది కదా. తర్వాత ఇది 2200, ఒక 1000 రూపాయలు టక్కున ట్రాన్స్ఫార్మ్. 3200 తర్వాత 2200. సో మంచి థ్రెడ్ వర్క్ కంప్లీట్గా వచ్చిన బనారస్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంది. అండ్ థ్రెడ్ వీవింగ్ అనేది కంప్లీట్ శారీ రావడం వల్ల మనకు కొంచెం వెయిట్ అనిపిస్తుంది. బికాస్ మీరు చూడొచ్చు తర్వాత శారీ మొత్తం కూడా ఇది థ్రెడ్ వీవింగ్ కంప్లీట్గా వచ్చింది. చాలా చిన్న బార్డర్, జస్ట్ ఫర్ ద సేక్ చిన్న బార్డర్, థ్రెడ్ బార్డర్ కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్ పైన మనకి సిల్వర్ది కనిపిస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. సో మీకు నేను ఒకసారి ఇట్లా వేసుకొని చూపిస్తాను. చాలా నీట్గా, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కొంచెం ఇట్లా నీట్గా ప్లెజెంట్గా ప్రిఫర్ చేస్తారు కదా. ఇందాక మనకి సిల్వర్ అట్లా ప్రిఫర్ చేయని వాళ్ళు మాత్రం ఇది ప్రిఫర్ చేయొచ్చు.
ఇట్లా వచ్చింది. ఇది 2600లో గ్రీన్ అండ్ మంచి మెరూన్ కలర్ ఉన్నాయి. సో ఇదైతే ఇట్లాగే చూపిస్తా, బికాస్ ఇందాక గ్రీన్లో మీకు అర్థమైంది కదా, ఈ విధంగా ఉంటుంది. సో దాని బార్డర్ ఇట్లా చిన్నగా ఆరెంజ్లో వచ్చింది. దీంట్లో ఇవి 2600. దీనిది కూడా పళ్ళు ఆల్మోస్ట్ సేమే ఉంది. సో సెమీ బనారస్లో ఇంకొక కలర్ వచ్చింది. ఇది కూడా మనకి ప్రీవియస్ వచ్చిన కలరే. కలర్ వచ్చేసి పింక్ విత్ బ్లూ. సో ఇది రీస్టాక్ అయింది. ఒకటేమో కొత్త పీస్ 2200. ఈరోజు మీతో షేర్ చేసుకునే ముచ్చట ఏంటంటే, చిన్నపిల్లలకి ఫోన్లు ఇచ్చేసి అన్నం తినిపిస్తుంటాం కదా, ఈ కాన్సెప్ట్ చెప్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అయితే కామన్ అయిపోయింది, ఎవరిని తప్పు పట్టడానికి ఏం లేదు. మీకు ఏంటంటే ఆప్షన్ లేక మీరు చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఇస్తున్నారు. వర్కింగ్ లేడీస్ అనో లేకపోతే ఇంట్లో పనులు చేసుకొని ఇవ్వరు పిల్లలు అని చెప్పేసి అన్న తల్లులు ఇస్తున్నారు. బట్ ఒక్క నిమిషం ఆలోచించండి. ఇప్పుడు మనము ఫోన్లు వచ్చి ఒక 15-20 ఏళ్ళు అయింది అనుకుందాము. టచ్ ఫోన్లు వచ్చి ఒక 10 years అయితే కూడా ఇప్పుడైతే మస్ట్ అండ్ షుడ్ మీరు పిల్లలకి ఇస్తే, మనము ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి వాడితేనే మన కళ్ళు ఇంత దొబ్బినాయి. ఇప్పుడు పిల్లలకి ఇప్పటి నుంచి అంటే పుట్టిన పిల్లలు ఆల్మోస్ట్ నెలల పిల్లల నుంచి స్టార్ట్ అయితే ఇంకా వాళ్ళు అన్నం తింటున్నారు, ఏదైనా సెర్లాక్ తినిపించినా ఏదైనా తినిపించాలి మొత్తానికి అంటే మాత్రం ఫోన్ మస్ట్ ఇస్తున్నారు కదా. అది చూస్తే వాళ్ళు నోట్లో ముద్ద పెట్టుకోవడము చేస్తున్నారు. మన స్వార్థం ఏంటంటే పిల్లలు కడుపు నిండా తినాలి కాబట్టి ఏదో ఒక వ్యాపకం లాగా చేస్తారు. కానీ అట్ ద ఎండ్ చిన్న ఏజ్కే కళ్ళద్దాలు రావడము ఇవన్నీ కామన్ అవ్వడం వల్ల స్ట్రిక్ట్గా ఉండండి. ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉండి ఎట్లా ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి, ఎట్లా ఒక డైనింగ్ టేబుల్ మీద మనం తినేటప్పుడు వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి ఒకటి డిసిప్లైన్డ్ లైఫ్ వాళ్ళకి అలవాటు కూడా చేయొచ్చు. మనం తింటూ ఉన్నది వాళ్ళు కూడా చూసి ఏదో ఒకటి ఆట ఆడుతున్నట్టుగా రెస్టారెంట్లో ఉన్న ఫీలింగ్ తెప్పియడం కోసము ఏదో ఒకటి డైవర్ట్ చేయడము, కథలు చెప్పడము, 190 ఉంటాయి పిల్లల్ని ఆక్యుపై పెట్టడానికి. ఒక్క ఫోన్ ఇప్పుడు కన్వర్టర్ కాబట్టి వాడుతున్నాము. ఫోన్లు లేనప్పటి నుంచి అంతకుముందు అంతా ఏదో ఒకటి చందమామ నుంచి మొదలు పెడితే ఎన్నో కాన్సెప్ట్లతోటి తల్లులు పిల్లల్ని డైవర్ట్ చేస్తూనే ఉన్నారు కదా. మా అమ్మ మాత్రము ఒక లైన్ ఇట్లా పెద్ద పెద్ద బండలు ఉంటుండే, ఇంత పెద్ద స్క్వేర్ ఫీట్ అంత బండలు ఉంటుండే. ఆ బండ దాటొద్దు, ఆ గీత దాటొద్దు అంటే మేము ఇంత గజ్జున వణికిపోయి నలుగురం పిల్లలం ఆ గీత దాటకుండా అన్నం మెతుకు కింద పడకుండా తిను అని మా అమ్మ పొద్దున్నా కూడా ఏం చెప్పకపోతుండే. కానీ కళ్ళు తీస్తుండే, ఇంత ఉన్న చిన్న కళ్ళు ఇంత తీస్తే చాలా భయపడి అసలు నిజంగా కూడా అట్లానే తింటుండే. తర్వాత మా జనరేషన్కి వచ్చినాక నేను ఏదైనా ఎగ్జాంపుల్ ఇస్తే నేను చేస్తేనే చెప్తాను. టు బీ హానెస్ట్, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అప్పటికే అంటే అంత ఫోన్లు అంతా వాడడం అట్లా ఏం లేదు, పర్సనల్గా సెల్ ఫోన్స్ అంత లేదు. బట్ ఒక దగ్గర కూర్చొని తినాలి ఎంత స్ట్రిక్ట్ ఉంటుండేనంటే నేను, ఎందుకంటే నాకు చాలా ఎర్లీగా మ్యారేజ్ అవ్వడం వల్ల నేను ఒక చిన్నపిల్లలాగానే కదా, నాకు మదర్ అంటే ఇట్లా బిహేవ్ చేయాలి అట్లా బిహేవ్ చేయాలని నాకు తెలియదు. కాబట్టి నాకు వాళ్ళు కొంచెం లొల్లి చేసినా కూడా నాకు ఇట్లా చిరాకు పిచ్చి కోపం వస్తుండే. దానివల్ల అరే ఇక్కడ కూర్చొని తినాలి, కత్తిలేనమంటే చూడు అన్ని ఇట్లా అంటే గజ్జను అనుకుతుండే. ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు అసలు అన్నం మెతుకు కింద వేయకుండా నీట్గా తిని, మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ అట్లాగే డిసిప్లిన్ ఉంటుండే. దానివల్ల నాకు ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు పిల్లలకి ఫోన్లు ఇస్తుంటే వాళ్ళకి చెప్పి చూస్తా కానీ వాళ్ళకి ఆప్షన్ లేదంట. ఎందుకు ఆప్షన్ ఉండదు? 100% ట్రై చేసి ఏదో ఒకటి మార్గం అయితే ఉంటుంది కదా, ఖచ్చితంగా మనసుంటే మార్గం ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఈ ఫోన్లు అవాయిడ్ చేయండి. అసలు ఇది ఎక్కడ పోతుంది అంటే, మనం ఏదన్నా మన పని చేసుకోవడం కోసమని మనమైతే పిల్లలకు ఫోన్లు ఇస్తున్నాం, బాగానే ఉంది. కానీ లాంగ్ రన్లో ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలే. ఇప్పటి నుంచి ఫోన్లు ఏంది అసలు ఏంది 4 కొట్టి కూర్చోబెట్టి ఒక దగ్గర తినబెట్టేది నేర్పిస్తే ఖచ్చితంగా వింటారు. తల్లులకు వినాల్సిందే. లేదంటే అమ్మమ్మకి ఇవ్వడము, నానమ్మకి తినిపిమని ఇవ్వడం అవన్నీ బంద్ చేసుకొని మన పిల్లలకు మనం తినిపించాలి, డిసిప్లైన్గా తినిపించాలని కాన్సెప్ట్ పెట్టుకోండి, ఖచ్చితంగా తింటారు. సో ఎట్లా అనిపించినాయి? చీరలన్నీ బాగున్నాయి కదా. సో మీకు నచ్చినట్టుగా వాట్సాప్లో పింక్ చేయండి. నేను ఇన్నిసార్లు చెప్పినాక కూడా కొందరు అడుగుతున్నారనమాట ఎట్లా ఆర్డర్ చేయాలని చెప్పేసి. సో వాళ్ళు లాస్ట్ వరకు చూడట్లేదేమో, ఎప్పుడన్నా మధ్యలో కూడా చెప్తాను ఎట్లా ఆర్డర్ చేయాలని చెప్పేసి. శారీస్ చూపిస్తూ కూడా మధ్యలో చెప్తాను, సో దట్ ఒక ఐడియా ఉండడం కోసం. అండ్ ఎప్పుడు చెప్పినట్టుగానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తుండ్రా లేదా? సో చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.